జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. కెనడా ప్రధానిగా భారత జాతీయురాలు. చూడండి, ఈ మాట వింటా ఉంటేనే ఊరే స్వామి, కెనడా దేశానికి ఏంది, మన భారతదేశానికి సంబంధించినటువంటి మన జాతీయురాలు ఆడ ప్రధానిగా ఏడిది ఏంది ఇదంతా అని చెప్పేసి మీకు ఒకంత ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. అవునా కదా? న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా అసలు మ్యాటర్లేకి వద్దాం. ఈ మధ్య కాలంలో మనం ఈ కెనడా పేరును బాగా ఎక్కువగా వింటున్నాం. ఎందుకంటే అందుకు కారణాలు రెండు. ఒకటి వచ్చేసి ఖలిస్తాన్ తీవ్రవాదులు ఒకటైతే, రెండో కారణం కెనడా ప్రధాని అయినటువంటి జస్టిన్ ట్రూడో. ఈ జస్టిన్ ట్రూడో మన దేశంలో ఒక ఆయన ఉన్నాడు కదా, ఇంతకు మించినోడు అనమాట. పెద్ద జోకర్ అనాల్లో, బఫూన్ అనాల్లో, ఏమనాల్లో కూడా తెలియదు, అంతకు మించినోడు అనమాట. వీళ్ళిద్దరూ అతి పెద్ద కారణాలు. ఈ రెండు కారణాల మూలంగా మనం గత 2-3 సంవత్సరాల నుంచి ఈ కెనడా పేరునైతే బాగా వింటా వచ్చినాం. ఇక ఈ కెనడా ప్రధాని అయినటువంటి జస్టిన్ ట్రూడో ఫైనల్గా రాజీనామా అయితే చేసినాడు. ఈ రాజీనామా అనేది ఊరికేనేమీ జరగల. దీని వెనక మన భారతదేశ హస్తము, అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ హస్తం ఉండదనేది బహిరంగ రహస్యమే. దాన్ని బట్టి మీరు ఇంకా ఆలోచన చేసుకోండి. గత 3 సంవత్సరాల నుంచి ఈ కెనడా ప్రధాని అయినటువంటి జస్టిన్ ట్రూడో మన భారతదేశాన్ని ఒక శత్రు దేశంలో చూడడం ప్రారంభించాడు. భారత్లో ఉన్నటువంటి ఖలిస్తాన్ మతదారులకు ఫండింగ్ ఇవ్వడం, వాళ్లకు కెనడాలో ఆశ్రయం కల్పించడం వంటి పనులు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు తీవ్రవాదం పుట్టిందే పాకిస్తాన్లో. సరే, వాళ్ళు తీవ్రవాదులను పెంచి పోషిస్తూ ఉంటారు. అక్కడ ఎన్నో సంస్థలు ఉన్నాయి. వాళ్ళు ఫ్యాక్టరీ లాగా, అంటే తీవ్రవాదాన్ని తయారు చేసే ఫ్యాక్టరీ లాగా అక్కడ తీవ్రవాదాలను తయారు చేసి మన దేశం మీద పంపిస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే వాళ్ళ వెల్విషర్స్ ఉంటారో, అంటే వాళ్లకు ఇక్కడ స్లీపర్ సెల్స్ లాగా పనిచేసే వాళ్ళందరికీ కూడా డబ్బులు పంపిస్తూ ఉంటారు. ఓకేనా? అంటే పాకిస్తాన్కు ఈ తీవ్రవాదం చేసేదానికి వేరే కొన్ని దేశాలు కూడా ఫండింగ్ చేస్తాయని కూడా అది వేరే విషయం. అదే విధంగా ఈ జస్టిన్ ట్రూడో కూడా ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులకు అక్కడ కెనడాలో ఆశ్రయం కల్పించడం, అదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్లకు మద్దతు తెలపడం. అట్టప్పుడు ఇంక వీడేమవుతాడు? వీడు కూడా తీవ్రవాదే కదా. చెప్పాలంటే మన దేశంలో తీవ్రవాదుల్లో ఉండే హిట్ లిస్ట్లో వీడి పేరు కూడా ఉండాలి. ఎందుకంటే వీడు తీవ్రవాదులకు ఆశ్రయిస్తున్నాడు, వాళ్ళకి ఫండింగ్ చేస్తున్నాడు కాబట్టి. అవునా కదా నేను చెప్పేది? అదేమయ్యా అంటే, కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తాన్ తీవ్రవాది అయినటువంటి హర్దీప్ సింగ్ నిజ్జర్ను భారతదేశ ఏజెంట్లే చంపినారంట. గొడవ చేయడం స్టార్ట్ చేశాడు. ఒరే, ఓడొక తీవ్రవాదుడు, ఒక తీవ్రవాదం చంపితే నీకు వచ్చి నొప్పింది? ఓడే మీ నాయన కొడుక, మీ పెదనాయన కొడుక, ఎవడోడు? లేకపోతే అంతే, నేను చెప్పేదే కరెక్ట్. ఇందాక చెప్పే కదా, వీడు కూడా తీవ్రవాదేను, వీడు కూడా అక్కవలేక వస్తాడని. అదే కరెక్ట్. ఇంతకంటే క్లారిటీ అవసరం లే. ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు ఈ జస్టిన్ ట్రూడో భారతదేశం మీద విరుచుకుపడతా ఉన్నాడు. నిత్యం ఖలిస్తాన్ జపం చేస్తూ ఉన్నాడు. మన దేశంలో జరిగినటువంటి ఫేక్ రైతు ఉద్యమం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ భారత్ను తప్పు పడతా ఖలిస్తానీ గుండాలను వెనకేసుకొస్తా ఉన్నాడు. ఖలిస్తాన్ వాళ్ళు మావుదానాలు చేస్తా ఉన్నదే. ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి మా దేవాలయాల మీద దాడులు చేస్తూ ఉన్నారు, మన హిందువుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మన భరతమాత అంటే మన భారతదేశం యొక్క త్రివర్ణ పతాకాన్ని కాళ్ళతో తొక్కుతా ఉన్నారు, కత్తులతో చీల్స్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ జస్టిన్ ట్రూడో ఇన్ని నిందలేస్తా ఉన్నాడు కదా దేశం మీద, భారతదేశం మీద, కానీ దానికి సంబంధించి ఏ ఒక్క సాక్ష్యం కూడా అతని దగ్గర లేదనమాట. దేన్ని కూడా నిరూపించలేకపోయినాడు. అర్థమైంది కదా? దీంతో కెనడాలో జస్టిన్ ట్రూడో పాపులారిటీ తగ్గిపోతా వచ్చింది. దానికి తోడు కెనడాలో ఆర్థిక మాన్యం పెరుగుతూ వచ్చింది. అదే విధంగా నిరుద్యోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కెనడా పౌరులు జస్టిన్ ట్రూడోను అసహించుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారంటే దేశాన్ని ఏదైనా అభివృద్ధి పదంలో నడిపిస్తారు, సిస్టమ్ అంతా సరిగ్గా నడిపిస్తారని చెప్పేసి ఎవరైనా ప్రధానంగా ఎంచుకుంటారు. ఈయన అన్నీ వదిలేసి ఈ ఖలిస్తాన్ వాళ్ళ తోక పట్టుకొని ఈయన ఊళ్ళు అడ్డం ఊలు పెట్టాడు. ఇంకా అసహ్యం రాకంగా ఏమవుతుంది చెప్పండి, మీరు కూడా ఆలోచించండి. ఇక చివరకు చేసేది ఏమీ లేక జస్టిన్ ట్రూడో తన ప్రధాని పదవికి రాజీనామా చేసినాడు. ఆడికి అయిపోయింది, దరిద్రం వదిలిపోయింది. కెనడాకి బట్టే పేడు విరగడైపోయింది. కెనడాకే కాదు, మన దేశానికి బట్టే పేడు కూడా విరగడైందనే చెప్పాలి. ఎందుకంటే వీడు ఫుల్గా ఖలిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేసాడు కదా, అందుకని చెప్పి ఆ మాట అంటున్నా. ఇక ఇప్పుడు తాజాగా కెనడాలో ఎవరు ప్రధాని ఎవరు ఉండారు అన్న అంశం పైన చర్చలు అయితే మొదలైనాయి. ఇక ఈ ప్రధాని రేసులో మొత్తంగా 5 మంది పేర్లు ముందొరుసలో ఉంటే వాళ్ళలో మన భారత జాతీయురాలి పేరు కూడా ఉండాలి. చూడండి ఎంత గర్వకారణమో మనకు. ఆమె పేరు అనితా ఆనంద్. ఈ అనితా ఆనంద్ ఈ జస్టిన్ ట్రూడో పార్టీ అయినటువంటి లిబరల్ పార్టీలో సీనియర్ మెంబర్. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలా, జస్టిన్ ట్రూడో రిజైన్ చేసినాడు, రాజీనామా చేసినాడు. అంతేగాని పార్టీ అధికారం పడిపోవాలా అంటే అవిశ్వాస తీర్మానం పెట్టి పార్టీ అధికారం కోల్పోతుంది కదా, ఆ విధంగా జరగల. కేవలం ప్రధానిగా ఇతను మాత్రం
మాత్రమే రిజైన్ చేసినాడు. కాబట్టి ఆ పార్టీ నుంచి ఎవరో ఒకరినైతే మళ్ళా ప్రధానిగా ఎన్నుకోవచ్చు అనమాట. ఆ కోవలోనే ఈ అనిత ఆనంద్ ఇప్పుడు ఈ టాప్ 5లో ఉండదన్నమాట. అంతేకాకుండా ఆమె చేతిలో అనేక పోర్ట్ఫోలియోలు కూడా ఉన్నాయి. ఏమో 2019 నుంచి కెనడా పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ట్రాన్స్పోర్టు మరియు అంతర్గత రవాణా శాఖ మంత్రిగా ఈవిడ పనిచేశారు. అదేవిధంగా కెనడా నేషనల్ డిఫెన్స్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఇంకా ఆలోచించండి ఎంత స్ట్రాంగ్ ఉమెన్. అదేవిధంగా పబ్లిక్ సర్వీసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం అనిత ఆనంద్ ఈ కెనడాకు ట్రాన్స్పోర్ట్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ మినిస్టర్గా పనిచేస్తుందన్నమాట. ఇక ఈ అనిత ఆనంద్ తల్లిదండ్రులు ఎవరన్నా తెలుసా? వాళ్ళిద్దరూ కూడా మన భారతీయులే. వాళ్ళు ఉద్యోగరీత్యా కెనడాకు వలస వెళ్ళారు. ఇక అనిత ఆనంద్ తల్లిదండ్రులు అయినటువంటి సరోజారాం మరియు ఎస్వి ఆనందులు వాళ్ళిద్దరూ కూడా డాక్టర్లే. అంటే సమాజానికి సేవ చేసేటటువంటి ఒక అత్యుత్తమమైన పనిని అయితే వాళ్ళు ఎంచుకున్నారు. దీంతో అనిత ఆనంద్ కెనడా ప్రధానిగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు మన జాతీయ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. అదే గనక జరిగితే మన పంట పండినట్టేనని చెప్పేసి మనం భావించక తప్పదు. ఇన్ని సంవత్సరాలు కూడా కెనడా ప్రధాని ఈ బఫూను ఎవరు ఈ జస్టిన్ ట్రూడో మూలంగా మనం అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రపంచం ముందు భారతదేశాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడానికి ఇరుకుని పెట్టడానికి జస్టిన్ ట్రూడో ఎంత ప్రయత్నం చేశాడో మనం కొన్ని 100 సార్లు చెప్పుకున్నాం మనం చెప్పిన వీడియోల్లో. కానీ ఇప్పుడు భారత జాతీయురాలే కెనడా ప్రధాని అయితే ఇక మనకు ఖలిస్తాన్ తీవ్రవాదుల బాధ అయితే కొంతవరకు తగ్గే అవకాశం అయితే ఉండాలి. కానీ ఇక ఏం జరుగుతుందో మరి కొన్ని రోజుల పాటు ఇంక వెయిట్ చేయక తప్పదు. కానీ ఇదే కనుక జరిగితేయా ఇంక తిరుగులే. ఎందుకంటే ఒక పక్కేమో అమెరికాకు మన భారతదేశ అభిమానైనటువంటి ట్రంప్ గారు రేపు 20వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. రష్యాలో వచ్చేసి పుతిన్, మళ్ళీ ఇజ్రాయెల్ వచ్చేసి బెంజమిన్ నెతన్యాహు. ఇప్పుడు ఈవిడేందంటే చూడండి, మళ్ళీ ఇంకోటి ఏంటంటే బ్రిటన్ దేశానికి కూడా మళ్ళా ఈ రిషి సునక్ను ఎన్నుకున్నట్టు తెలుస్తుంది అనమాట. అంటే ప్రపంచ దేశాల్లో చాలా వరకు కూడా మన భారతీయ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే మన భారతదేశాన్ని ఎంతగానో అభిమానించే వాళ్ళు ప్రధానమంత్రులుగా అధ్యక్షులుగా ఉంటున్నారు. ఇంకెట్లుంటా చూడండి. ఒక్కటి మాత్రం నాకు క్లియర్గా నేను చెప్పగలుగుతా, భవిష్యత్తులో మన దేశానికి తిరిగే ఉండదు. అది మాత్రం పక్కా. ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో మీకేమనిపిస్తుందో ప్రతి ఒక్కరు కూడా మిత్రులారా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ న్యూస్ నచ్చితే మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, స్వామి శరణమయ్యప్ప.